2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో బజాజ్ కంపెనీ వాళ్ళ మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది అనమాట. దీని సమాచారం ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయింది. మరి బజాజ్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో మార్కెట్లో తీసుకురాబోతున్న ఆ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి, ఆ స్కూటర్లో ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చు, పూర్తి సమాచారం అండి ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మనలో చాలా మంది తెలిసి ఉంటుంది బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పి. మేము ప్రీవియస్ కూడా దాని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. కొన్ని లీక్డ్ ఇమేజెస్ బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ అయింది అనమాట. సో రీసెంట్ గా బజాజ్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 2026 సంవత్సరం ఇనీషియల్ క్వార్టర్లో ఈ స్కూటర్ మార్కెట్లో రాబోతుందని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక వార్తలు అయితే క్లియర్ అయితే అయిందనమాట. సో 2026 సంవత్సరం ఎర్లీ స్టేజెస్లో బజాజ్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. ఇది బజాజ్ కంపెనీ వాళ్ళ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళ ఫైనాన్షియల్ 2026 Q2 కాన్ఫరెన్స్ కాల్ ఫైల్ ఏదైతే ఉందో, అంటే ఒక కాన్ఫరెన్స్ అయితే జరిపింది ఈ ఫైనాన్షియల్ 2026లో. ఆ టైంలో వీళ్ళు చర్చించుకున్న సమాచారం ఏంటంటే బజాజ్ కంపెనీ నుండి మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా ఈ ఆర్టికల్ అయితే ఉందన్నమాట. మరి వీళ్ళు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారనే సమాచారం చూస్తే కనుక మేము ప్రీవియస్గా చెప్పినట్టుగా బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ మీద వర్క్ చేశారు, దాన్ని టెస్ట్ కూడా చేస్తున్నారు. సో ఆ స్కూటర్ డిజైన్ ఇదే అనమాట. ప్రెసెంట్ ఉన్న బజాజ్ కంపెనీ వాళ్ళ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పిఎంఎస్ఏ మోటార్, హై పర్ఫార్మెన్స్ ఉన్న మోటార్ని అయితే ఎగ్జిస్టింగ్ స్కూటర్ మోడల్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు ఇంకా తక్కువ బడ్జెట్లో స్కూటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిఎల్డిసి మోటార్తో స్కూటర్ని అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. మన ఇక్కడ స్కూటర్ యొక్క రేర్ సైడ్ హబ్ మోటార్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా బిఎల్డిసి మోటార్ అయితే కనిపిస్తుంది. సో బిఎల్డిసి మోటార్ ఈ స్కూటర్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ ఈ స్కూటర్ ఫ్రంట్ సైడ్ కూడా గమనిస్తే కనుక టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో స్కూటర్ అయితే తయారు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ప్రీవియస్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న బజాజ్ చేతక్ స్కూటర్స్ లో, బజాజ్ ప్రీమియం గానీ అర్బన్ మోడల్స్ లో మనకి మోనోషాక్ సస్పెన్షన్ తో ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేది. బట్ ఇప్పుడు స్కూటర్ లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు అయితే నార్మల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఈ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలానే సీట్ పరంగా అయితే ప్రజెంట్ ఉన్న బజాజ్ చేతక్ సీట్లా అని అనిపిస్తుంది. అలానే రేర్ సైడ్ బాడీ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ బాడీ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో అలాగే అనిపిస్తుంది అనమాట. బట్ అది మెటల్ బాడీ ఇస్తారా లేవన్నా చేంజ్ చేస్తారని చూడాల్సి ఉంది. మెజారిటీ పర్సెంటేజ్ అయితే మాత్రం మెటల్ బాడీతోనే బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ప్రజెంట్ ఉన్న మనకి బ్రాండెడ్ స్కూటర్ సెగ్మెంట్లో మెటల్ బాడీ, కంప్లీట్ మెటల్ బాడీ ఉన్న స్కూటర్ ఏదైనా ఉందంటే బజాజ్ చేతక్ అని చెప్పుకోవచ్చు. సో దాంతోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముందు వైపు మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో బజాజ్ చేతక్ ప్రీవియస్ గా ఉన్న రిలేటెడ్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముందు వైపు మనకి ఫిజికల్ కీ ఏదైతే ఉందో ఇది క్లియర్ గా అర్థమవుతుంది. కీ ఫాబ్ లాంటిది ఏమి ఇవ్వట్లేదు అనమాట, రిమోట్ కీ లాంటిది ఏమి ఉండదు, ఫిజికల్ కీతోని స్కూటర్ లభిస్తుంది. ఇంకో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నా, రైట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బటన్స్ ద్వారానైతే ఆపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ స్కూటర్ కి. మనకి టచ్ స్క్రీన్ లాంటిది ఏమైతే ఉండదు అనమాట, బేస్ వేరియంట్ కాబట్టి నార్మల్ ఎల్సిడి డిస్ప్లేతో ఈ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే రిమోట్ కీ కానివ్వండి, అలాంటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం బూట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, గ్లోవ్ బాక్స్ స్పేస్. సో ఇక్కడ మీరు కొన్ని చిన్న చిన్న సామాన్లు ఏమైనా పెట్టుకునే విధంగా అయితే ఈ స్కూటర్ అయితే ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ మనకి బిఎల్డిసి మోటార్ ఇస్తున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్ గా ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ అంతా ఉండకపోవచ్చు అనమాట. మనకి టీవీఎస్ ఐక్యూబ్ లో కూడా బిఎల్డిసి హబ్ మోటార్ ఉపయోగిస్తున్నారు కాబట్టి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ మంది కస్టమర్స్ అయితే ఉపయోగిస్తున్నారు. పర్ఫార్మెన్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి స్టడీ యాక్సిలరేషన్ అనేది ఈ స్కూటర్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. థ్రాటిల్ రెస్పాన్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పెట్రోల్ స్కూటర్ ఏదైతే థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుందో మోస్ట్లీ అలాంటి థ్రాటిల్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ స్కూటర్లో అయితే మనకి లిథియం బ్యాటరీ ప్యాక్ వస్తుంది మోస్ట్లీ. అలానే మనకి బిఎల్డిసి హబ్ మోటార్ కాబట్టి అరౌండ్ ఒక 3 కిలోవాట్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఈ స్కూటర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఒక 60 to 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఈ బజాజ్ కంపెనీ వాళ్ళ అప్కమింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే మినిమం ఇవాళ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళైనా కూడా 60-65 కిలోమీటర్ స్పీడ్ అనేది మినిమం రిజిస్ట్రేషన్ మోడల్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఈ స్కూటర్ లో కూడా ఆ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లిథియం ఐరన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ అంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు బజాజ్ కంపెనీ వాళ్ళు ఎంత తక్కువ ప్రైస్ లో ఇచ్చినా కూడా 100 కిలోమీటర్ రేంజ్ తగ్గించి అయితే ఇవ్వట్ల. సో అది నేను సర్టిఫైడ్ రేంజ్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఈ స్కూటర్లో కూడా మన సర్టిఫైడ్ రేంజ్ మినిమం 100 కిలోమీటర్ రేంజ్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఛార్జింగ్ టైం కూడా ఒక 4 to 6 అవర్స్ టైం మధ్యలోనే ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే మనకి రిమోట్ కీ ఫీచర్స్ లాంటివి మీకు కింద చెప్పినట్టుగా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేది మాత్రం ఈ స్కూటర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. బేసిక్ ఫీచర్స్ని అయితే మాత్రం ఈ స్కూటర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్
టెక్ ప్యాక్ లాంటిది కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇలాంటి ఎడిషనల్ ఫీచర్స్ కావాలంటే ఈ ఎడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇక మరి బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ ప్రైస్లో రావచ్చు? మా అంచనా ప్రకారం అయితే కనుక ఒకవేళ ఒక 90,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి మార్కెట్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్కూటర్ అనేది మార్కెట్లో గేమ్ చేంజర్గా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఒక 1,00,000 రూపాయల సెగ్మెంట్లో మార్కెట్లో తీసుకొస్తే మాత్రం స్టిల్ మార్కెట్లో ఒక మంచి సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్గా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది కస్టమర్స్ ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్ నడుస్తుంది. 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కువ బ్రాండెడ్ స్కూటర్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్ టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి మనం బజాజ్ కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ మోడల్స్ చూస్తే ప్రజెంట్ వీళ్ళు బాగా తక్కువ ప్రైస్ చూస్తే 1,02,400 రూపాయలతో బజాజ్ సంబంధించిన 3001 స్కూటర్ని అయితే ఇస్తున్నారన్నమాట. ఈ స్కూటర్తో 127 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. విత్ 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా ఈ స్కూటర్ని అయితే ఇస్తున్నారన్నమాట. మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే కనుక సో దీనికన్నా ఇంకొంచెం తక్కువ ఫీచర్స్తోనే ఇంకా తక్కువ ప్రైస్తోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 1,00,000 రూపాయలు ఇంకా అంతకన్నా తక్కువ ప్రైస్తో మన బజాజ్ కంపెనీ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది బజాజ్ కంపెనీ వాళ్ళ అప్కమింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం అనమాట. మరి బజాజ్ కంపెనీ వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కోరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ Drive the future. But if I lay down and I play dead and I stay dead, baby you'll get